सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना के डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने हफ्ते को 200 यूनिट मुफ्त बरक़ी सरबराही की स्कीम गृह ज्योति के बारे में अहम वजाहत की है कि गृह लक्ष्मी स्कीम के तहत 200 यूनिट मुफ्त बरक़ी की सरबराही से इस्तेफादा करने वाले खानदान अगर मुकर्ररा हद से 1 यूनिट भी ज्यादा बरक़ी का इस्तेमाल करते हैं तो इन्हें जीरो बिल नहीं बल्कि मुकम्मल बरक़ी के इस्तेमाल की बिल जारी की जाएगी। यानी अगर इस स्कीम के इस्तेफादा कुनिंदगान 201 यूनिट बरक़ी इस्तेमाल करते हैं तो इन्हें बरक़ी बिल अदा करना पड़ेगा। वाज़ेह रहे कि तेलंगाना में मार्च से इस स्कीम के तहत 200 यूनिट तक बरक़ी के इस्तेमाल पर फिल वक्त सफ़ेद राशन कार्ड रखने वाले खानदानों को जीरो बिल जारी किया जा रहा है। रियासती हुकूमत के डाटा के मुताबिक इस स्कीम के तहत मौजूदा तौर पर 40,33,703 इस्तेफादा कुनिंदगान के नाम शामिल किए गए हैं। सेक्रेटरीट में प्रेस कॉन्फ्रेंस को मुखातिब करते हुए डिप्टी चीफ मिनिस्टर ने कहा कि 200 यूनिट से कम बरक़ी इस्तेमाल करने वालों को ही स्कीम से मुस्तफ़ीद किया जाएगा और ऐसे अहले अफराद जिनके नाम हुनूज स्कीम में शामिल नहीं किए गए हैं वो MPDO दफातर से रुजू होते हुए दरख्वास्तें दाखिल कर सकते हैं। उन्होंने कहा कि ये मुसलसल जारी रहने वाला अमल है। मुमकिन है चंद इस्तेफादा कुनिंदगान स्कीम में शामिल ना किए गए हों। इस किस्म के अफराद दरख्वास्तें दाखिल कर सकते हैं। गृह ज्योति सरे మేము విద్యుత్ సరఫరా చేస్తున్నాం। సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం। దీన్ని మీ అందరికీ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచే లాంచ్ చేశాం। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు। కొద్దిమంది అక్కడక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు, ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తా ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తా ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా అన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి। నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను। చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను। 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు జీరో బిల్లే ఇస్తా ఉన్నాం। సరే కొద్దిమందికి బిల్లు వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీ సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అయినా తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు అయి ఉండాలి। ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈజ్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి జీరో బిల్లు వస్తా ఉంది। సరే మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు। దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి MPDO ఆఫీస్ లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డెసిగ్నేట్ చేశాం మేము। మీ సర్వీస్ మీటర్ సర్వీస్ నెంబర్ సంబంధించి మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్ట్ లోకి వచ్చేస్తారు। సో ఎవరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు। అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటున మీకు బిల్ వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంటర్ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్లు వస్తే కూడా మీరు 200 లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ MPDO ఆఫీస్ దగ్గరకు వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు। అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని ఎవరైనా బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించరు ఎవరు। 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు, క్లియర్। అలా అని చెప్పి మీరు అట్లా బిల్ పెట్టుకుని వాడు దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి, దాన్ని ఎంట్రీ చేయించుకోండి, ఆటోమేటిక్ గా ఆ లిస్ట్ లో ఎంటర్ అవుతారు। ఇది అప్పీలింగ్ 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను, మిమ్మల్ని ఎవరు ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్ అడగడం, కానీ మీకు వచ్చిన బిల్లు MPDO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి। డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు 200 యూనిట్ లోపు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తామంటున్నారు। మేబీ 1 or 2 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అబౌవ్ వస్తే మొత్తం బిల్ కట్టాలా, లేదు ఎక్స్ట్రా వచ్చిన బిల్ 10 200 యూనిట్ వరకు
200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కి అర్హత లేదు, ఉండదు. అంటే